ఈరోజు అఖిల భారతీయ పద్మశాలి సంఘం రాజకీయ విభాగ అధ్యక్షులు బొల్లా శివశంకర్ సార్ ఇక్కడ మన సోలాపూర్లో ఎలక్షన్ క్యాంపెయినింగ్ మన సమాజ్ వాళ్ళకు కలవానికి వచ్చిండు. తన మన సమాజ్ బాంధవులకు ఏం చెప్తాడో మనం విందాం. సోలాపూర్ తెలుగు ప్రజలకు మరియు చేనేత కుటుంబాలకు పద్మశాలి, తోబుట్ట, జాండ్రా, దేవాంగ, నీలి, సకులశాలి, పద్మశాలి అన్ని కులాల కుల బాంధవులకు, పోగు బంధాలతో కూడినటువంటి పేగు బంధువులతో కూడిన అందరి వ్యక్తులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తున్నా, నమస్కారాలు తెలియజేస్తున్నా. మనందరం కూడా ఆనాడు కడుపు నింపుకోవడం కోసం, మరి మన పిల్లల జీవితాలు కాపాడుకోవడం కోసం మన షోలాపూర్కు వలస వచ్చిన మాత్రం వ్యక్తులం కాదు. ఈనాడు వందల సంవత్సరాలుగా మరి మహారాష్ట్రలో అగ్రగామిగా ఆర్థికంగా మరి మనం పనిచేసిన శ్రమ చాలా గొప్ప ఉంది. కానీ ఆనాడు 1982 నుంచి 90 వరకు మరి ఎంపీగా ఉన్నటువంటి కుంజం సాహెబ్ గారు కానీ, అదేవిధంగా ధర్మన్న సాగు గారు కానీ, ఇట్లా ఆడప్ మాస్టర్ కానీ, ఇలా పూర్వవైపులో మనం షోలాపూర్ అనేది చాలా ఘన చరిత్ర ఉన్నది. పద్మశాలీలకు, చేనేత కులాలకు చాలా రాజకీయంగా మన వాళ్ళకు మనమే ఆదుకునేగా, దేశానికే వెన్నుముకగా షోలాపూర్గా పద్మశాలి సమాజం మొత్తం కూడా ఉన్న పరిస్థితి. కానీ గత 20 సంవత్సరాలుగా ఎందుకో తెలియదు, కొంతమంది వ్యక్తులు మన తెలుగు వాళ్ళని వేరుపాటు చేసి తెలుగు వాళ్ళలో ఉన్నటువంటి అనైక్యతని భావం చేసి వాళ్ళ రాజకీయ స్వార్థాల కోసం మరి మనం వాడుకున్నట్టు కనిపించింది. ఇప్పుడు మనకు కలిసి వచ్చే అవకాశం వచ్చింది. షోలాపూర్లో మన తెలుగు వాడికి అవకాశం వచ్చింది. ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళం తెలంగాణ నుంచి వచ్చినటువంటి హైదరాబాద్కి వచ్చిన వ్యక్తులు కూడా మనందరం కూడా కలిసికట్టుగా ఉండి రాబోయే రోజుల్లో మన విజయంగా ఉండాలి. షోలాపూర్ మన పూర్వవేమం రావాలని చెప్పి కూడా నేను షోలాపూర్ మరి ఈ చేనేత కుటుంబాలకు కావచ్చు, తెలుగు కుటుంబాలందరికీ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి మరి మిమ్మల్ని కోరుకుంటున్నాను. మరి ఈ అవకాశం పోతే మళ్ళీ 30 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా ఈ నేత కుటుంబాలకు మనం కాపాడే నాదులు లేడు. మనం కాపాడుకోవాలంటే దేశంలో ఏకట్ట అయ్యేటువంటి కులాలు ఉన్నాయి. ఆ కులాలలో ఓబీసీ కులాలలో నేత కులాలు అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం కూడా మనకు ఉంది. కాబట్టి దేశం మనం వైపు చూస్తుంది. ఆంధ్రప్రదేశ్ చేనేత కులాలు చూస్తున్నాయి, తెలంగాణలో తెలుగు వాళ్ళు చూస్తున్నారు. తెలుగు వాళ్ళందరం కూడా ఒక్కతాటిగా ఉన్నాం. తెలుగు వాళ్ళు మేము గెలుస్తాం. మహారాష్ట్ర మేము నివాసం ఉన్నప్పుడు కూడా, మహారాష్ట్ర మారైనప్పుడు కూడా తెలుగు వాళ్ళు మాట్లాడే వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మాకుంది. కాబట్టి ఖచ్చితంగా మేము ఎక్కట్ట అవుతాం, ఖచ్చితంగా గెలిచి చూపిస్తామని చెప్పి కూడా షోలాపూర్ ప్రజలు కూడా ముక్త కంఠంతో మాకు ప్రజలు చెప్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి ఈ అభ్యర్థులకు విజయం చేకూర్చాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా నేను షోలాపూర్ ప్రజలు కూడా కోరుకుంటున్నాను. నమస్తే. ఈరోజు ఇక్కడ షోలాపూర్లో రాజకీయ గడమడి నడుస్తున్నాయి. దాని గురించి ఆల్ ఇండియా మహిళా ప్రెసిడెంట్ మేడం వచ్చింది. మన సమాజంకు ఏం సందేశం ఇవ్వాలనుకున్నదో మనం విందాం. జై మార్కండేయ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈ వేదిక మీద స్వరాంజలి అంటే మన తెలుగు వారి హృదయ స్పందనను తెలియజేసేటువంటి ఈ ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది సోలాపూర్కి బ్రతుకు తెరువు కోసము ఇక్కడికి వచ్చి స్థిరపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సోలాపూర్లో ఎక్కువ మటుకు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ముఖ్యంగా మన భారతదేశానికి వ్యవసాయము, చేనేత రెండు కళ్ళ లాంటివి. అంటే వ్యవసాయం ఏమో మనకి ఫుడ్ పెడితే, మనకు చేనేత అనేది మనకు వస్త్ర నాగరికతను అందిస్తుంది. సో ఈ రెండు కళ్ళ లాంటివి. అంటే వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించేది చేనేత వర్గం. సో ఈ చేనేతను కాపాడుకోవాల్సిన బాధ్యత దేశం మొత్తంగా మన అందరికీ పైన ఉంది. సో ఈ చేనేత అనేది అన్ని దేశాలలో సమస్య పరంగానే ఉంది. అంటే ఒకప్పుడు బంగారు తీగలతోటి చేనేత వస్త్రాలు నేసేవాళ్ళు. దేవతలకి వస్త్రాలను అందించిన ఘన చరిత్ర కలిగినటువంటి చేనేత నేడు చాలా దుస్థితిలో ఉన్నది. అలాగే కొందరు చేనేతను వదిలేసి బీడీ దాంట్లో చేయడం కానీ, చిన్న చిన్న చేతి వృత్తులు చేసి కనీసం పొట్టబోసు
పోసుకునేది కూడా చాలా తక్కువగా ఉంది. అలాగే మన బీడీ కార్మికులు కానివ్వండి, మా పవర్లు కానివ్వండి, మన ఉపకులాలు కూడా చాలా ఉన్నాయి. ఉపకులాలు కూడా అంటే మనం అందరం ఒక్క తాటిపైకి వచ్చినామంటే మన ఎమ్మెల్యే మన అభ్యర్థులను గెలిపించుకునే అవకాశం కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు ఈ గెలుపు అనేది రేపటి భవిష్యత్తుకు పునాది అవుతుందని చెప్పేసి నేను ఈ వేదిక మీద మన సోలాపూర్ ప్రజలందరికీ తెలియజేస్తున్నా. మీ నియోజకవర్గంలో ఎట్లాంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యల పరిష్కారం దిశగా మన తర్వాత గెలిచిన తర్వాత వారితో మనము మాట్లాడి మన నియోజకవర్గాలను అభివృద్ధి దిశగా మనం చేసుకుందాము. అఖిల భారత పద్మశాలి సంఘము ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో అప్పటి నుండి కూడా వర్క్ చేస్తున్నామండి. సో అంటే టీమ్స్ వైజ్గా వస్తున్నాము. ఒకసారి ఒక టీం, ఒకసారి ఒక టీం. ఇదంతా మా పనులన్నీ పక్కకు పెట్టుకొని ఎందుకు వస్తున్నాము అంటే మన అభ్యర్థులను గెలిపించుకోవడానికి. సో మీరందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఇక్కడ మనం హైదరాబాద్ నుండి అఖిల భారత పద్మశాలి సంఘం మహిళా విభాగం, కంప్లీట్ మహిళా విభాగము ఇక్కడికి వచ్చి మా ప్రచారం చేస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ సోలాపూర్లో ఉన్నటువంటి మా మహిళా మండలికి అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఇప్పుడు మా మహిళల సత్తా చూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక కుటుంబం నిలబడుతుంది అంటే అక్కడ మహిళ ఒక శక్తి సామర్థ్యాలు. సో ఒక మహిళ చెప్పగలిగింది అంటే కుటుంబం మొత్తం వింటుంది. కాబట్టి అమ్మ ఈసారి మాత్రము మీ కుటుంబంలో అందరితో చెప్పి ఓట్లు వేయించండి. మీ చుట్టుపక్కలతోటి కానివ్వండి, మీ ఫ్రెండ్స్ కానివ్వండి, అందరితో చెప్పి మన అభ్యర్థులను గెలిపించండి. ప్రస్తుతం మన మహారాష్ట్రలో ఎలక్షన్ హడావిడిలు చాలా 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 జోరుగా జరుగుతున్నాయి. అయితే మన పద్మశాలి బాంధవుల కోసం సందేశం ఇవ్వడానికి, మన వారిని అందరినీ మేల్కొల్పడానికి మన అందరికీ ఇష్టమైన అక్క సునీత చిల్వేరు గారు ఇక్కడికి వచ్చారు. వారేం చెప్తాము, వారి మాట చెప్తారు, వారి మాటల్లోనే మనం వెళ్దాం. ఓకేనా అక్క? నమస్కారం. జై మార్కండేయ, జై పద్మశాలి. ఫుల్ ఇండియా నుంచి చాలా ఎక్కువ 3 సీట్లు టికెట్లు రావడం అంటే మహారాష్ట్ర వాళ్ళ గొప్పతనము. మీ బ్యాక్గ్రౌండ్ హార్డ్ వర్క్ చాలా ఉంది. ఎందుకంటే మా తెలంగాణలో కూడా రాలేదని మేము బాధపడ్డాం. ఇక్కడ మహారాష్ట్రలో మేము వాళ్ళని గెలిపించాలనే ఉద్దేశంతో మేము హైదరాబాద్ నుంచి ఎన్ని బిజీ షెడ్యూల్ ఉన్నా మా ప్రెసిడెంట్ గారు, ఆల్ ఇండియా మేయర్ కోర్ కమిటీ అందరము మా బిజీ షెడ్యూల్స్ అన్నీ పక్కకు పెట్టేసి ఇక్కడికి వచ్చి మన వాళ్ళని గెలిపించుకోవాలి. ఇంకా ఈరోజు ఆఖరి దినం అంటే ఇంకా తప్పదు అని తరలి వచ్చాము. ఇక్కడికి వచ్చాక చూసాము మన యూత్ కానీ మహిళలు, యూత్ ఎలాగో ఎక్కడైనా చేస్తారు, మహిళలు ఎంత కష్టపడి చేస్తున్నారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మన మహిళలు కూడా మన అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని ఇంత ప్రయత్నం చేయడం, మేము వచ్చి ఇంకా కొంచెం వీళ్ళు గెలిచే అవకాశాలని పెంచాలని మా కోరిక. సో తప్పకుండా గెలుస్తారని కూడా నమ్మకము. ఎందుకంటే మనం అందరం వాళ్ళని గెలిపించుకుంటే ముందు ముందు మనం సోలాపూర్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయించుకోవచ్చు. సో మనం అందరం ఒక్క తాటిపై నిల్చొని మన సంఘానికి, మన కులానికి, ఏ పార్టీ అయినా సరే మన కులం అభ్యర్థులను గెలిపించుకోవాలి. నా ఉద్దేశం ఏంటి అంటే మన పద్మశాలీలు ఎంత నైపుణ్యం, టాలెంటెడ్ ఉన్నారు అన్ని రంగాలలో, బిజినెస్లో కానీ వేరే అన్ని విభాగాలలో చాలా ముందున్నాం. మనంత తెలివితేటలు ఎవరికి లేవని కూడా చెప్పుకోవచ్చు. మనము సర్వీస్లో కూడా చాలా బాగున్నాము. అందరికీ ఎవరికి సహాయం అవసరం ఉన్నా మనం ఫస్ట్ ఉండేది పద్మశాలిలో, అది మాకు తెలుసు. కానీ ఎందుకు పద్మశాలి అంటే కొందరికి తెలియదు. అది తెలవాలి అంటే మనము పొలిటికల్గా ఎదగాలి, పొలిటికల్గా మన వాయిస్ వినిపించాలి. అండ్ ప్రతి ఒక్కరికి పద్మశాలిలు మనము పేరు తర్వాత మనము నేత వృత్తిని పెట్టుకోవాలి. అయితే మన గుర్తింపు పెరుగుతుంది. మనం అంటే ఏంటో, మన సత్తా ఏంటో అక్కడ సెంట్రల్ వరకు కూడా వెళ్ళాలి. సో అది నా ఉద్దేశము. ప్రతి ఒక్కరు మన కమ్యూనిటీకి వాల్యూ ఇవ్వండి, పద్మశాలీస్కి, మన తెలుగు వాళ్ళకి వాల్యూ ఇవ్వండి, మన సత్తాని చూపించండి. తప్పకుండా విజయోత్సవం కూడా జరుపుకోవడానికి మేము అందరం వస్తాము. ఇంకొక విషయం అందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క ఓటరు తన ఓటుని వేస్ట్ కాకుండా, ఇంట్లో కూర్చోకుండా వచ్చి ఓటు వేసుకోండి. ఓటు పవర్ చాలా ఇంపార్టెంట్. ఒక్క ఓటుతో కూడా గెలిపోవటములు ఉంటాయి. కాబట్టి దయచేసి మన పద్మశాలి మాత్రం ఖచ్చితంగా వచ్చి మీరు ఓట్ చేయండి. మీ చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఓట్ చేసేటట్టు చూసుకొని. పద్మజాకకు ఈ కార్యక్రమానికి స్వాగతం. అయితే ఇక్కడ ఎలక్షన్ హడావిడిలు
బహుజాగా జరుగుతున్నాయి సోలాపూర్లో. అయితే మన పద్మశాలి బాంధవులకు అక్క మనం ఏ సందేశం ఇస్తారో మనం వారిని అడిగి తెలుసుకుందాం. అక్క, మీరు సోలాపూర్కి వచ్చారు కదా, ప్రచారానికి మీరు వచ్చారు, మన తెలుగు వారి కోసం మీరు ఏం చెప్పాలో చెప్పండి ప్లీజ్. మన తెలుగు వారి ముందుగా అందరికీ నమస్కారం. జై మహర్షి చిరంజీవి మార్కండేయ, జై పద్మశాలి. నా పేరు పద్మ సూర్యప్రకాష్ నేత. నేను హైదరాబాద్ నుండి, అంటే భాగ్యనగరం నుండి అఖిల భారత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షురాలు. ఎన్నికల ప్రచారం కోసం మేము హైదరాబాద్ నుండి వచ్చాము. సోలాపూర్కి నాకు తెలిసి 50 ఏళ్ల క్రితమే మన వైభవం పోయింది. అందుకే సోలాపూర్ ఉన్న ప్రతి ఒక్క ఓటర్కి ఇంటి నుండి బయటకి ఓటర్స్ అందరూ రోడ్ మీదకి రావాలి, ఓట్లు వేసి గెలిపించండి.